ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారు? ఇంకా మా మమ్మీ అయితే స్టార్ట్ చేసింది ఏదో రెసిపీ అని. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? మష్రూమ్ 65 అంట. మా మమ్మీకేమో చికెన్ అంటే చాలా ఇష్టం, కానీ నాన్ వెజ్ తినకూడదంట. ఎందుకు తినకూడదంటే, నేను దేవుడికి మొక్కుకున్నాను అందుకే తినను అంటుంది. పోనీలే, అట్లీస్ట్ ఈ వంకతోనన్నా చాలా కోళ్ళు మేకలు బతికేస్తాయి కదా, అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఏం చేస్తాం, అయినా చికెన్ ఫ్లేవరే కావాలని చెప్పి కూర్చుంది. వెజ్లో చికెన్ ఫ్లేవరే ఎగ్జాక్ట్గా ఎక్కడ దొరుకుతుందండి? అదే చికెన్ లానే ఉన్న మష్రూమ్స్ చేసుకుని తినేస్తా అని ఫిక్స్ అయిపోయింది. ఇంతకీ మష్రూమ్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది మొత్తం చేస్తుంది చూడండి. ఫస్ట్ వాటర్ పెట్టి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మష్రూమ్ పీసెస్ అందులో వేసేసింది. అవి బాయిల్ అవుతూ ఉండగా ఇంతకీ ఫ్రైకి కావాల్సినవి అంతా కలుపుకుంటా ఉంటుంది. ఏంటో అయినా ఈ మనుషులు నాన్ వెజ్ అంటే ఎందుకు ఇంత ఇష్టపడతారో తెలీదు. వెజ్లో కూడా రకాలు ఉంటాయి కదా, వెజ్లో ఎందుకు అంత ఇష్టంగా తినరు? వెజ్లో మళ్ళీ మా మమ్మీ ఏం తినదండోయ్, ఓన్లీ మష్రూమ్స్ అండ్ పన్నీర్. పన్నీర్ కూడా ఇష్టమే, కానీ పన్నీర్ కంటే ఎక్కువ మష్రూమ్స్ ఇష్టమంట. అది చెప్పాను కదా, ఎందుకంటే చికెన్ ఫ్లేవర్లా ఉంటుందంట, చికెన్ లానే ఉంటుందంట, అందుకే మష్రూమ్స్ని అంత ఎక్కువగా ఇష్టపడుతుందంట. ఇంతకీ ఇందులో ఏమేమి వేసిందో చూసారా? మైదా పిండి కొంచెం, కార్న్ఫ్లోర్ కొంచెం, ఇంకా పౌడర్ ఏమో ధనియాలు అండ్ జీలకర్ర పౌడర్ అంట. వీటన్నిటిని మిక్స్ చేస్తుంది. అండ్ ఇందులో ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం, కారం కొంచెం, ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసింది. అండ్ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా కూడా వేసింది. చికెన్ మసాలా అన్నది ఆప్షనల్ అండి, అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదు. మా మమ్మీకి చికెన్ అంటే పిచ్చి కాబట్టి, ఇది చికెన్ అని ఫీల్ అవుతుంది కాబట్టి చికెన్ మసాలా కూడా వేసుకుంటుంది. ఓకేనా? ఇంకా ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు పుదీనా వేసుకోవచ్చు. మా మమ్మీ ఆ ఫ్లేవర్ కూడా తింటుందంట, అందుకే ఆ రెండింటిని కూడా మిక్స్ చేసి వేసేసింది. ఎన్ని చెప్పినా మా మమ్మీ గురించి తక్కువలే, ఏదో ఒకటి వండేసుకోవచ్చు కదా. ఏమైనా అంటే మష్రూమ్లో ఈ వెరైటీనే ఇష్టం, నాకు మష్రూమ్స్ ఇష్టం అని చెప్పి కూర్చుంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇంత కూలింగ్లో మష్రూమ్ పకోడీ వేస్తే ఉంటుంది. అండ్ లాస్ట్లో సర్వ్ చేసుకున్నప్పుడైతే నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తిన్నాం. ఏమి టేస్ట్ ఉందబ్బా, అద్దరిపోయింది. అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఇందులో కొన్ని మమ్మీ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసింది. ఆ మమ్మీ ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా నార్మల్గానన్నా బాగానే ఉంటుంది, బట్ మా మమ్మీకి నచ్చిన స్టైల్లో చేసుకుంది కదా, అందుకే కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసింది. చూసారా? ఇంకా ఇవన్నీ యాడ్ చేసి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి ఆ బాయిల్డ్ అయిపోయిన మష్రూమ్స్ పీసెస్ని ఇందులో యాడ్ చేసి మొత్తం అంతా కలిపేస్తుంది. ఏంటో ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఇలా చికెన్లు మటన్లు తింటాను, నేను ఇప్పుడు ఇలా మష్రూమ్ పన్నీర్లు ఇవన్నీ తింటాను. ఏమో నేను కూడా మా మమ్మీ లెక్క చికెనే కావాలంటాను. ఏమో ఏం తెలీదు, ప్రస్తుతానికైతే నాకేం పెట్టట్లేదు కదా. ఎంత తినాలని ట్రై చేసినా ఓ పెట్టాలంటే మా మమ్మీ విసుకుపోద్ది. అదేంటో ఏమనుకుంటుందో ఏంటో. ఏదేమన్నా ఈ మమ్మీస్తో చాలా కష్టం అబ్బా, ఏది పడితే అది అస్సలు తినివ్వరు. ఏం తినాలన్నా 100 సార్లు ఆలోచించాలి. మా మమ్మీ మాత్రం అన్ని చక్కగా తినేసుద్ది, నాకు పెట్టాలంటే మాత్రం బాధ వచ్చేసుద్ది. ఇదేం గోలో ఏంటో. చూసారా ఎలా కలుపుతున్నా? అండ్ ఇంకో విషయం, ఇందులో వేసిన కలర్ ఆప్షనల్, అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అది కూడా ఏంటంటే జస్ట్ కలర్ఫుల్గా కనిపించాలని, నార్మల్గా అయితే వేసుకోకపోయినా కూడా ఓకే. సో ఇట్లా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ కలిపెట్టిన పీసెస్ అన్నీ అందులో వేసి ఫ్రై చేయడమే. ఇంకేముంది, అంతే. ఏదో అనుకున్నాం కానీ మష్రూమ్ కూడా కొంచెం చికెన్ టేస్ట్ లానే ఉందంటండి బాబు. అందుకేనేమో మా మమ్మీ అంత ఇష్టంగా నాకు మష్రూమ్సే కావాలని చెప్పి కూర్చుంది. ఏదేమన్నా మమ్మీ టేస్ట్ సూపర్ అబ్బా. మష్రూమ్సే కావాలంటే నేనేమో అనుకున్నాను, కానీ చికెన్ ఫ్లేవర్ లెక్కనే ఉందంట సేమ్. అందులో ఒకటి చాలా చల్లగా ఉంది కదా, ఇలా వేడివేడిగా చేస్తే ఎవరన్నా ఫిదా అవ్వాల్సిందే. మీరు మీ స్టైల్లో కాకుండా ఒకసారి మా మమ్మీ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు పొగడని మా డాడీ కూడా చాలా బాగా చేసావని పొగిడారు.
ఏదేమైనా మమ్మీలందరూ చాలా గ్రేట్ అబ్బా. పాపం కదా! మనం ఏం అడిగితే అవన్నీ చేసి పెడతారు కదా! నేను కూడా ఇలానే అడిగి ట్రై చేయాలి. మా మమ్మీని ఎంత కాకబట్టినా దేనికో అని చెప్పి అనుకుంటుంది తెలుసా? పోన్లే, నన్ను నా కూతురు ఎంత క్యూట్‌గా అడుగుతుందో చేసి పెడదామని ఏముండదు. ఏమన్నా కిందటి వీడియో చూసారా? ఏమన్నా వేడి వేడిగా చేసి పెట్టమంటే చేసి పెట్టింది. ఇది ఫైనల్.